అలల సంగతేమో కానీ రేసుల మోత సాగర తీరంలో అలజడి రేపుతోంది. బీచ్ రోడ్డు వైపు వెళ్లాలంటే జనం హడలిపోతున్నారు. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రేసు పోరళ్ల భరతం పట్టారు పోలీసులు. స్టంట్లు, రేసులతో ట్రాఫిక్ లో ఓవర్ యాక్షన్ చేస్తే కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎక్స్ట్రా లేసారంటే పోతారోయ్. బీచ్ రోడ్లో ప్రతి ఒక్కరి మాట ఇదే. ఎవర్రా మీరంతా ఇలా మోపయ్యారు, రోడ్లపైన ఇంతలా బీభత్సం సృష్టిస్తున్నారు అని ప్రతి ఒక్కరూ హడలెత్తిపోతున్నారు. రోడ్లపై బైక్లతో స్టంట్స్ చేస్తూ బెట్టింగ్లు కాస్తూ రేసింగ్ చేయడం పరిపాటిగా మారింది. కంప్లైంట్స్ పోలీస్ కమిషనర్ వరకు వెళుతున్నాయి. సిపి ఆదేశాలతో ట్రాఫిక్ పోలీస్ యాక్షన్లోకి దిగింది. రేసు పోరళ్లను చేస్ చేస్తున్నారు. కొంతమంది చేతికి చిక్కారు, ఇంకొంతమంది పరార్. రేసు బ్యాచ్ బండ్లను సీజ్ చేశామని చెప్తున్నారు 3 టౌన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అమ్మినాయుడు. రాత్రి కొంతమంది ఆగతాయిలు మోడిఫైడ్ సైలెన్స్ ఉపయోగించి వారి యొక్క వాహనాలతో బీచ్ రోడ్లోను అలాగే భీమా గోల్డ్ మాత సంపద టెంపుల్ ఈ ఏరియాలో తిరుగుతున్నారని మాకు వచ్చిన సమాచారం మేరకు మా సిపి గారు ఉత్తర్వులు వెంటనే జారీ చేసి వారిని పట్టుకోమని మాకు ఉత్తర్వులు ఇవ్వగా వెంటనే మేము మా సిబ్బంది కలిసి రైడ్ చేయడం జరిగింది. అందులో 10 మంది వ్యక్తులని పట్టుకుని వారి యొక్క వాహనాలు సీజ్ చేసాం. అలాగే కొంతమంది వ్యక్తులు వారి యొక్క వాహనాలు వదిలేసి పారిపోయారు. ఆ వాహనాలు కూడా తీసుకొచ్చాం. అలాగే ఇప్పుడు సీసీ ఫుటేజ్ ద్వారా కూడా ఒక 5 వాహనాలను ఐడెంటిఫై చేసాం. ఆ 5 మందిని కూడా ఆ 5 వాహనాలు కూడా తెప్పిస్తాను. నడి రోడ్డుపై పబ్లిక్ గా థార్ జీప్లతో ఏంటి ఫైటింగ్? మీ విలనీ మార్కేసాలేంట్రా బాబు అంటూ బెజవాడ వాసులు విస్తుపోయారు. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు వైజాగ్ వాసుల పరీషానేంటో చూశారు కదా. సరదాగా బీచ్ వైపు వెళదామనుకుంటే ప్రాణాల్ని పణంగా పెట్టడమే అన్నట్టుంది పరిస్థితి. పోరళ్ల బైక్ రేసింగ్ ఆ రేంజ్ లో హడలెత్తిస్తోంది. మరి రేసింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. కౌన్సిలింగ్ తో సరి అనుకుంటే మాత్రం పొరపాటే. రేసర్లతో పాటు వాళ్ల పేరెంట్స్ పై కూడా యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.